జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్లబండి కృష్ణమూర్తి, కటారి కృష్ణ, దాసరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, ప్రత్యేక బీమా పథకం కల్పించాలని కోరారు. సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలకు పలు జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలిపాయి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనమాల రమేష్ మాట్లాడుతూ జర్నలిస్ట్ సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు జరుగుతున్న నిరసనకు వచ్చిన విలేకరులందరికీ నా ధన్యవాదాలు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అనేక విలేకరుల సమస్యలపై అనేక ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, వినతి పత్రాలు ఇప్పటివరకు ప్రభుత్వానికి చాలా దఫాలుగా ఇవ్వడం జరిగింది. కానీ మన సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రతిసారి గత ప్రభుత్వాలు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తుంది. మాటలు తప్ప చేతలు సాధకాంతరంగా కనపడుతుంది. ఆచరణలో ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు యూనియన్ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా యూనియన్ తరఫున కొన్ని డిమాండ్లతో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాము. భవిష్యత్తులో విలేకరుల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి సమస్యల పరిష్కారానికి ఎంత దూరానికైనా వెళ్ళే పరిస్థితి ఉంటుందని యూనియన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి విలేకరుల సమస్యల పట్ల స్పందించి తక్షణమే ప్రతి జిల్లాలో ఉన్న విలేకరులందరికీ లిస్ట్ అవుట్ చేసి అందరి ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీడబ్ల్యూజేఎఫ్